అటు ఇటు కాకుండా ఉన్న కామన్ అంటే మనం మరీ మేమేం డబ్బు లేని వాళ్ళం కాదు, అప్పటికే అన్ని సంపాదించుకున్నాం. నాకు అప్పటికో BMW ఉంది ఇక్కడ వచ్చినప్పుడు, అయినా కూడా వాల్యూ లేదు. వాల్యూ లేదంటే ఎవరు మన అవమానించినట్టు కాదు, వాళ్ళకి మర్యాద ఇస్తున్నారు, నాకు ఇవ్వట్లా. వాళ్ళకి ఇచ్చిన మర్యాద నాకు ఇవ్వట్లా. సో ఇప్పుడు డాట్స్ కనెక్ట్ చేస్తే ఇందాక నేను వచ్చినప్పుడు రెస్పెక్ట్ అనేది అడుక్కుంటే రాదు, మనం చేసే పనులను బట్టి వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి. సో అక్కడ తగలేదు నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత సంపాదించుకున్నాం, ఏదో మంచి కారు కొనుక్కున్నాం, అన్నీ ఉన్నాయి. కానీ వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు నేను ఇక్కడ వెళ్ళే సెలూన్ కానీ లేకపోతే వెళ్ళే జిమ్ కానీ ఇవన్నీ మోటివేట్ చేసి మార్చేస్తాను. ఒక యంగ్స్టర్కి కంపల్సరీ ఒక స్టార్టప్ కష్టం ఉంటుంది. ఆ రోజు మిమ్మల్ని నమ్మి ఎవరు ₹1 అప్పిచ్చే పరిస్థితి ఉండదు. నాన్నగారి బిజినెస్ ఆల్రెడీ కొలాప్స్ అయి ఉంది, అన్నయ్య బాగానే చదువుతున్నారు అన్నప్పటికీ మేబీ ఆయన ఫైనాన్షియల్గా మీకు ఏం సపోర్ట్ చేసి ఉండకపోవచ్చు. ఎలా స్టార్ట్ చేశారు అది ప్రాపర్గా చెప్పండి. ఇక్కడ మళ్ళీ మా డాడీ హెల్ప్ చేశారు ఇండైరెక్ట్గా. సో మేము ఇక్కడ ఎల్బీ స్టేడియంలో ఒక 1 year నేను మళ్ళీ నేర్చుకున్నాను. అప్పుడు ఇంకా నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది, మనం బిజినెస్ పెట్టుకోవచ్చు. అట్లా అట్లా చేసి మా దగ్గర ఏదో ₹1-2 ఉన్నాయి కొంచెం, ఇంకా నాకు ఇంకొక ₹5 కావాలి. అట్లా ఇక్కడ మా ఎల్బీ స్టేడియంలో ఇంకొక మనిషి పరిచయం అయ్యారు నాకు. ఈజ్ ఆల్రెడీ రన్నింగ్ ఏ స్టోర్. సో ఆయన నేను కలిసి అట్లా మాటలు కలిసి ఇద్దరం కలిసి స్టోర్ పెట్టుకుందాం అని డిసైడ్. ఓకే. సో అక్కడ సగం ఆయన పెట్టారు. అట్లా ఏదో మొత్తానికి మా డాడీ అప్పుడు ఏం చేశారో ఏమో. సో మొత్తం మీద ఫస్ట్ స్టోర్ ఎక్కడ ఓపెన్ అయింది, ఎప్పుడు? మినిస్టర్ రోడ్లో, సికింద్రాబాద్లో. ఓకే. ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది అప్పుడు? 7 లక్షలు. 7 లక్షలు. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళు. 25 years అండ్. ఏం పేరు పెట్టారు అప్పుడు? ఫాస్ట్ ట్రాకే. ఎందుకు వచ్చింది బ్రెయిన్లోకి అది? అంటే ర్యాండమ్గా డిస్కస్ చేస్తే నేను ఫస్ట్ నుంచి చాలా ఫాస్ట్ ఉంటాను, ఏదైనా అప్పుడే అయిపోవాలి అన్నట్టు ఉంటాను. సో ట్రాక్స్ అంటే రిలేటెడ్ టు కార్స్, ఫాస్ట్ అంటే రిలేటెడ్ టు రాకేష్. అట్లా ఫాస్ట్ ట్రాక్స్ దెన్ ఎస్టాబ్లిష్ అయింది అక్కడ. దాన్ని ప్రాపర్గా కుదిరించుకొని లీడ్స్ జనరేట్ చేసుకొని ఒక నమ్మకం సంపాదించుకోవడానికి ఎంత టైం పట్టింది? ఒక స్టేబుల్ బిజినెస్ అని చెప్పుకోవడానికి ఎంత టైం పట్టింది మీకు? ఎంత టైం పట్టింది అంటే ఒక పెట్టిన రోజు నుంచి బాగా చేసాం. కానీ జూబ్లీ హిల్స్ వచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ వచ్చిన తర్వాత అసలు నా మైండ్ సెట్ కానీ గ్రోత్ కానీ వచ్చి. అంటే అక్కడ పెట్టారు, అక్కడ ఆల్మోస్ట్ ఎంత ఒక 10 years రన్ చేశారా? 10 years రన్ చేశాను. అంటే జూబ్లీ హిల్స్ రావడానికి మీకు 10 years పట్టిందా? ఇంకెక్కువే పట్టింది. నేను 2016లో వచ్చాను, 2002 నుంచి 16 దాకా అక్కడే ఉన్నాం. ఓకే. కానీ అక్కడ అంటే ఆల్మోస్ట్ 10 years అయింది. 6 + 8 14 years. 14 years సేమ్ అదే రొటీన్. ఇప్పుడు మామూలుగా ఎవరైనా జాబ్కి వెళ్తే సంవత్సరానికి 10% ఇంక్రిమెంట్, సంవత్సరానికి ఒక పండగ బోనస్, అట్లా తప్పితే ఏమి గ్రోత్ లేదు ఇంకా. 10 years. కానీ అక్కడ నుండి జూబ్లీస్కి వచ్చడం అంత ఈజీ ఏం కాదే. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అయినా, ఇక్కడ రెంట్స్ అయినా, అండ్ ఎస్పెషల్లీ అంత చిన్న స్టోర్ పెట్టిన మీకు ఏ ఎక్స్పీరియన్స్ ఉందని ఇక్కడున్న పెద్ద పెద్ద కార్లు మిమ్మల్ని నమ్మించేవాళ్ళు? ఫస్ట్ నుంచి కూడా నాకు ఇంకా పెద్ద చేయాలని కోరుకుండేది. సో కార్ కొనడానికి ఇక్కడికి వచ్చాడు. నాకు అప్పటి కార్లు పిచ్చి బాగా, సంవత్సరానికి 2-3 కొనేస్తాను. ఇప్పటికీ నేను 25 కార్లు కొన్నా. సో అట్లా కార్లు బాగా మారుస్తూ ఉంటాను. కార్ కొనడానికి ఇక్కడ జూబ్లీ హిల్స్ వచ్చా, సెకండ్ హ్యాండ్ బెంజ్ కొనడానికి. అక్కడ నాకు ఇది దొరికింది. అంటే అక్కడ కార్ కొనడానికి వచ్చి అడ్వాన్స్ ఇచ్చే టైంలో అక్కడ బ్రోకర్ కూర్చుని ఉన్నాడు. ఇట్లా రోడ్ నెంబర్ 45లో ఒక ల్యాండ్ ఉందండి, మీకు ఏమైనా కావాలని ఆ కార్ అమ్మాయి ఆయన అడుగుతుంది. అది వసంత్ మోటార్స్ అని ఉంది. మీరు విన్నారు? సో అట్లా విని ఆయన అవసరం లేదన్నాడు. అయితే నాకు చూపించు బాబా అని చెప్పి మీరు అన్నారు. అట్లా ఇక్కడ మీకు ఇక్కడ ఫాస్ట్ ట్రాక్కి జూబ్లీ హిల్స్లో దొరికిన సైట్ ఓపెన్ ల్యాండ్ దొరికింది? లేదు, ఇది బిల్డింగ్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్. నేను మళ్ళీ పగలగొట్టి నేను కట్టుకున్నాను, రెనోవేట్ చేశారు. కానీ అక్కడ పెట్టిన దానికి ఇక్కడ అంబియన్స్కి అంత గ్రాస్టిక్ చేంజ్ ఎలా చేసుకోగలిగారు? అంత అప్గ్రేడెడ్ ఎలా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భయం అంటే ఏంటో తెలియదు, రెండోది ఏం తెలియదు. పెట్టేయాలి, దీనికి నాకున్న సోర్సెస్ ఏంటి అని చూస్తూ ఉన్నా. అప్పటికే కొంచెం ఫైనాన్షియల్గా ఏదో వచ్చాం కాబట్టి 2 ప్రాపర్టీలు మళ్ళీ అమ్మేశాను నేను. అంటే 10 years రన్ చేసిన బిజినెస్ స్టేబుల్ లేకపోయినా? స్టేబుల్ ఉంది, కానీ నేను చేసేది తప్ప రాంగా నాకు తెలియదు. బిజినెస్లో సంపాదించింది మళ్ళీ తీసుకెళ్ళి బిజినెస్లో పెట్టేస్తాను, విచ్ ఈజ్ అగైన్స్ టు రెగ్యులర్ ట్రెడిషన్స్. జనరల్గా అందరూ ఏంటంటే ల్యాండ్లు కొనుక్కోవటం అది చేస్తూ ఉంటారు, కానీ నాకు దాని మీద ఏం పిచ్చి ఉండదు. ఎందుకంటే నేను చూడని ల్యాండ్లా, నేను చూడని ఇలా అనిపిస్తుంది. మినిమం బెంచ్ కొనాలి అని అంటే 100 కోట్లు 50 కోట్లు
అసెట్స్ ఉంటాయి. ఆయన మైండ్ సెట్ చెప్పడానికి ఏం లేదు. అలా ఉండదండి, అందరు అట్లా ఉండరు. ఇప్పుడు జనరేషన్ చాలా ఓపెన్ గా చెప్పండి రాకేష్ భాయ్, ఒక హెయిర్ కట్ చాలా మంది ఫ్రెండ్స్ ని మీరు అడగండి, అండ్ నమ్మి నార్మల్ షాప్ కి ఇవ్వడు, తెలిసిన అతనికే ఇస్తాడు. అలాంటిది ఒక వెహికల్, మీకున్న ఎక్స్పీరియన్స్ కి ఎలా స్టార్ట్ అయింది ఇక్కడ జర్నీ? మరి అంటే ఇక్కడంతా క్రీమ్ పీపుల్, అక్కడంతా కరెక్టే, బట్ నేను పెట్టిన స్టోరే అట్రాక్ట్ చేసింది. ఓకే. సో నేను ఇక్కడ 8 months ఏమో కట్టాను దీన్ని. ఇప్పుడు మీరు కూడా మా బయట ఎలివేషన్ అది చూస్తే అందరూ నన్ను వచ్చి ఏమడిగారంటే ఇక్కడ ఏమైనా పబ్ పెడుతున్నారా. సో నేను ఆ ఎలివేషన్ కానీ నేను ఖర్చు పెట్టింది. సో ఒక కార్ డెకర్స్కి ఎవరు ఇంత ఈ రోజుకి ఖర్చు పెట్టలేదు. సౌత్ ఇండియాలో ఎక్కడా లేదా. మైన్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్టోర్. ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ ఇంత ఎవరు ఖర్చు పెట్టలేదు. సో నేను డేర్ చేసి పెట్టడం వల్ల ఆటోమేటిక్గా స్టోర్ ఓన్లీ అట్రాక్టెడ్ పీపుల్. అండ్ జూబ్లీ హిల్స్ హ్యాస్ సో మచ్ ఆఫ్ పొటెన్షియల్ ఫర్ దిస్ బిజినెస్. అంటే ఇక్కడ నాలాగా చేసేవాళ్ళు లేడు, కానీ కస్టమర్స్ ఉన్నారు. అది నాకు తెలియదు, నేను ప్యాషన్తో వచ్చేసాను. కానీ మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసి ఎప్పుడైతే ఇంత పెద్ద ఎత్తున పెట్టామో స్టాక్ కూడా అలానే పెట్టాం. అప్పటిదాకా ట్రెండ్ ఎట్లా నడిచేది అంటే మీకు ఏదైనా కార్కి ఏదైనా ఎల్ఐ వీల్ కానీ ఏదైనా కావాలి అంటే ఫోటో చూపించేవాళ్ళు, మీరు అడ్వాన్స్ ఇస్తే తెప్పించి ఇచ్చేవాళ్ళు. ఇది జరిగే ట్రెండ్. కానీ దాన్ని మనం బ్రేక్ చేస్తూ అంత స్టాక్ రెడీ పెట్టాం. నాకు వీలైనంత వరకు ఏదైనా డెమో డైరెక్ట్ ఇట్లా వస్తే ఒకటి సెలెక్ట్ చేసుకుని వేసుకునేటట్టు ఈ కల్చర్ని తీసుకొచ్చాను నేను. అట్ ద సేమ్ టైం నాకున్న 10-15 ఏళ్ళు నాకున్న గుడ్ విల్ వల్ల అందరికీ టైంకి కట్టేసేవాడిని. మాట మీద ఉండి టైంకి కట్టేసాం. సో నాకు ఎంత స్టాక్ కావాలంటే అంత ఇచ్చేవాళ్ళు. దానివల్ల ఇంకోటి స్టోరు ఎప్పుడైతే ఇంత పెద్దది రావటం వల్ల ఇంకా అన్ని స్టాక్ డిస్ప్లే చేయటం కుదిరింది బాగా. ఇవన్నీ కలిసి అప్పటిదాకా ఇప్పటికీ ఈ రోజుకి కూడా మీకు ఇంత పెద్ద స్టోర్ లేదు జూబ్లీ హిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ అసలు ఇక్కడ పెట్టాలి అంటేనే రెంట్లకి అయిపోతాయి. బయట నుంచి వెళ్ళేటప్పుడు ఫాస్ట్ ట్రాక్ అంటే ఒక షోరూమ్ లాగా అక్కడ ఉంటుంది అనుకున్నాం. లోపలికి వస్తే నేను కూడా అనుకోలేదు, చాలా పెద్దది ఉంది. సో అట్లా ట్రమండస్ రెస్పాన్స్ మంచిగా వచ్చింది ఫస్ట్ డే నుంచి కూడా. ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు. కానీ అట్ ద సేమ్ టైం రోజు రోజుకి ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, కమిట్మెంట్స్ పెరుగుతున్నాయి, ఎక్స్పెన్సెస్ పెరుగుతూ ఉంటాయి. బ్యాలెన్స్ చేసుకోవడంలో మళ్ళీ ఒక రోజు బిజినెస్ ఉండదు, ఆ రోజు మళ్ళీ తట్టుకోవాలి పేమెంట్స్. సో ఇవంతా ఎట్లా ఉంటుంది, ప్రతిరోజు మీ రొటేషన్ మీదే ఆధారపడి ఉంటుంది. ఆల్రెడీ మనం ఎప్పుడు కూడా మన దగ్గర రూపాయి ఉంటే 5 రూపాయలు బిజినెస్ చేస్తాం అంటే 5 రూపాయలు గేమ్ ఆడుతాం అంతే. ఆ 4 రూపాయలు గాల్లో పెట్టి ఆడతాం, రిస్క్ చేస్తూ ఉంటాం. కాకపోతే నాది క్యాల్కులేటెడ్ రిస్క్. మళ్ళీ ఇక్కడ కూడా నేను 2-3 టైప్స్ మనుషులు ఉండొచ్చు. నేనేంటంటే నాకు తెలిసిందందా, నాకు కాన్ఫిడెన్స్ ఉన్నదంతా, నేను ఒక 10-15 ఏళ్ళ నుంచి కన్సిస్టెన్స్గా అదే చేస్తున్నాను. ఒకరోజు సేల్ లేకపోయినా ఒక రూపాయి అప్పు చేసినా నేను మళ్ళీ కంట్రోల్ చేసుకోగలుగుతాను అన్న నమ్మకం.